మన సింగర్స్ ఒక్కో పాటకు ఎంత పారితోషికం తీసుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ శ్రీరామ్ గొంతు కొత్తగా వింతగా ఉంటుంది. అతనితో పాట పాడించుకోవాలన్నా ఖరీదైన వ్యవహారమే. తను ఒక్కో పాటకు 6 నుంచి 8 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడు. జీఎస్టీ అదనం. తెలుగులో అత్యంత ఖరీదైన గాయకుడు అతనే. ఈ మధ్య తన డిమాండ్ కాస్త తగ్గింది. సిద్ తర్వాత కాస్త ఫ్రెష్ గా వినగానే ఎక్కేసేలా ఉండే గొంతు రామ్ మిరియాలాది. డీజే టిల్లులో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ పాట కోసమే జనాలు థియేటర్లకు వెళ్లారు. అట్లుంటది రామ్ మిరియాల గొంతంటే. తను కూడా కాస్త ఖరీదైన గాయకుడే. ఒక్కో పాటకు 2 నుంచి 2.5 లక్షల వరకు తీసుకుంటాడు. అలాగని ప్రతి పాట పాడేయడు. ముందు ట్యూన్ నచ్చాలి, ఆ తర్వాత తన టెంపోకు సరిపోయేలా ఉండాలి, ఆ తర్వాత బ్యానర్, హీరో ఇవన్నీ నచ్చితేనే పాట ఓకే చేస్తాడు. కొన్నిసార్లు ట్యూన్ తనే కట్టుకుంటాడు. దానికి అదనంగా ఛార్జ్ చెల్లించాల్సిందే. అనురాగ్ కులకర్ణి లాంటి క్లాసిక్ వాయిస్ తో పాట పాడించాలంటే 2 లక్షలు ఇవ్వాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణాంతరం ఎస్పీ చరణ్ గొంతుకు డిమాండ్ పెరిగింది. ఇది వరకు ఎస్పీ చరణ్ ను పక్కన పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు పిలిపించుకొని పాటలు పాడించుకుంటున్నారు. బాలు పాడాల్సిన పాటలు కొన్ని చరణ్ ఖాతాలోకి వెళ్తున్నాయి. చరణ్ రెమ్యునరేషన్ ఒక్కో పాటకు 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుందని టాక్. ఫీమేల్ వాయిస్ లో మంగ్లీ గొంతుకు మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ ఫోక్ పాటలకు మంగ్లీ పెట్టింది పేరు. హుషారుగా పాడేస్తుంటుంది. తనతో పాటంటే 2 లక్షలు చెల్లించాలి. తెలుగు పక్కన పెడితే దక్షిణాది ఫీమేల్ సింగర్స్ లో శ్రేయా ఘోషల్ టాప్ ర్యాంక్ లో ఉంటుంది. తన ఛార్జ్ ఒక్కో పాటకు 5 లక్షలు. అయితే పారితోషికాలకు తగ్గట్టే రాబడి కూడా ఉంటుంది. సిద్ తో ఓ పాట పాడిస్తే హీరో ఎవరు, బ్యానర్ అనేది ఏమిటో చూడకుండా ఆడియో కంపెనీలు కనీసం 20 లక్షలు కట్టబెడతారు. మంగ్లీ, రామ్ మిరియాల పాటలకు యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి. అందుకే వాళ్ళు పాడిన సినిమాలకు ఆడియో రైట్స్ బాగుంటాయి. అందుకే నిర్మాతలు కూడా ఫామ్ లో ఉన్న సింగర్స్ తోనే పాటలు పాడిస్తుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.